హాయ్ ఎవ్రీవన్. నేను ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ యాక్ట్ అయినటువంటి రెగ్యులేటింగ్ యాక్ట్ 1773 గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది చాలా వరకు ఇంపార్టెంట్ అనమాట. చాలా క్వశ్చన్స్ కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి ఈ యాక్ట్ని ఫస్ట్ బ్రిటిష్ ప్రభుత్వం తీసుకున్నటువంటి మొట్టమొదటి చర్య కంపెనీ పైన. ఇది కంపెనీ నియంత్రించడానికి తీసుకున్నటువంటి మొదటి చర్యగా చెప్పవచ్చును. ఈ యాక్ట్తో ఫస్ట్ బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీని కంట్రోల్ చేయడం కోసం స్టార్ట్ చేయడం జరిగింది. బ్రిటిష్ ప్రభుత్వం కంపెనీ యొక్క రాజకీయ పరిపాలన విధులను మొదటిసారిగా ఈ చట్టంతో గుర్తించడం జరిగింది. భారతదేశంలో కేంద్రీకృత పరిపాలనకు ఇది ఒక పునాదిగా చెప్పవచ్చు. అప్పటి వరకు ఉన్నటువంటి బెంగాల్ గవర్నర్ని గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా మార్చడం జరిగింది. ఈ గవర్నర్ జనరల్ యొక్క బెంగాల్ యొక్క సలహాకే 4 సభ్యుల కార్యనిర్వాహక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటి గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ వారన్ హేస్టింగ్. అప్పటి వరకు స్వతంత్రంగా ఉన్నటువంటి బాంబే, మద్రాస్ని ఈ గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ యొక్క ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా 1774లో కలకత్తాలో ఒక సుప్రీంకోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుప్రీంకోర్టులో ఒక ప్రధాన న్యాయమూర్తి ప్లస్ 3 ఇతర న్యాయమూర్తులు ఉన్నారు. అలాగే ఈ చట్టం ద్వారా కంపెనీ ఉద్యోగుల యొక్క ప్రైవేట్ వ్యాపారాన్ని కానీ బహుమతులు తీసుకోవడం కానీ నిషేధించడం జరిగింది. అందులోనూ ముఖ్యంగా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదొక గవర్నింగ్ బాడీ అనమాట కంపెనీకి సంబంధించి. ఈ కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ అనే వాళ్ళు రెవెన్యూ కానీ సివిల్, మిలిటరీ విషయాల గురించి సంబంధించిన రిపోర్ట్ని బ్రిటిష్ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు అందించేవాళ్ళు. ఈ యొక్క చట్టంలో ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు మొట్టమొదటి గవర్నర్ జనరల్ లార్డ్ వారన్ హేస్టింగ్ అని గురించి కానీ, కలకత్తాలో ఏర్పడినటువంటి సుప్రీంకోర్టు గురించి కానీ, ఇది ఒక కేంద్రీకృత పాలనకు సంబంధించినటువంటి పునాది అనే విషయం కానీ చాలా వరకు ఇంపార్టెంట్. దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అయితే ఉంది. అలాగే నేను కింద ముఖ్యమైన పదాలని చెప్పి మెన్షన్ చేశాను. వాటిని కూడా మీరు ఒకసారి గుర్తుంచుకొని వాటిని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోండి. కంప్లీట్గా ఉపయోగపడుతుంది. ఇంకా మీరు ఏదైనా సలహాలు ఇవ్వాల్సి ఉంటే ఇవ్వచ్చు. నేను కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను దాన్ని బట్టి వీడియో గురించి ఆలోచిస్తాను. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ గెటింగ్ మోర్ వీడియోస్ like this. Thank you.